సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. 1990 నుండే అనుకుంటా స్టార్ట్ చేశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అవునమ్మా. సో మీరు చూస్తేనే తెలిసిపోతుంది మీరు బాగా యోగా చేస్తారనుకుంటా. మీ ఫేస్ లోనే చాలా గ్లో ఉంది సార్. యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను డైలీ. సో ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు సార్ మీరు ఇలా? మెడిటేషన్ యోగా వచ్చి 45 years నుంచి చేస్తున్నా. ఓకే. డైలీ 1 hour 1.5 hour చేస్తాను. ఓకే. మెడిటేషన్ డైలీ 1 hour చేస్తాను, మార్నింగ్ 6 to 7. ఓకే. 24 years నుంచి చేస్తాను. 24 years నుండి. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో దాదాపుగా చాలా మంది బయట ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటా ఉంటారు. సో దానికి హెల్త్ పరంగా మీరు ఎలాంటివి చెప్తారు వాళ్ళకి, అంటే ఇప్పుడున్నటువంటి యూత్కి? ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ వచ్చేసాయి. అందుకని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఆర్ ఫాస్ట్ డెత్ సెంటర్స్ అంటాడు ఒక ఆయన. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చెప్పిండు నాకు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఆర్ ఫాస్ట్ డెత్ సెంటర్స్. తర్వాత బేకరీ ఫుడ్ ఈజ్ బీవర్స్ ఆఫ్ ఫుడ్ అని. ఇవి తినేదానివల్ల అనారోగ్య పాలు కావడమే కాకుండా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ వీటి వల్ల లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, ఇండైజెషన్ ప్రాబ్లము, కామెర్లు ఇవి ఎక్కువ. హైదరాబాద్లో ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ ఏషియాలోనే పెద్దది. ఎందుకు అంత పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది అంటే హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది గ్యాస్ ప్రాబ్లమ్స్తో ఉండే సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా అడగండి, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రిక్ డిజార్డర్, దాంతో సఫర్ అవుతుంటారు. అందుకే అంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉంది. రోజుకి 4,000 మంది 5,000 మంది హాస్పిటల్కి వెళ్తుంటారు. అక్కడ పొద్దున పూట చూస్తే తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం ఎట్లా ఉందో. కాబట్టి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం పోవాలంటే డైలీ వామ్ వాటర్ తాగాలి. మీరు హెల్త్కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఏం తీసుకుంటారు సార్ మార్నింగ్ నుండి ఈవినింగ్? మీరు నైట్ పడుకునే మార్నింగ్ నేను మామూలుగా డైలీ తినే ఇడ్లీ టిఫిన్ ఇవే తింటాను నేను. తర్వాత మొలకెత్తిన గింజలు తింటుంటాను, డ్రై ఫ్రూట్స్ తింటుంటాను. డైలీ ఫ్రూట్స్ ఎక్కువ తింటాను నేను. ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. డైలీ ఒక యాపిల్ తింటాను. తర్వాత జామకాయ ఎక్కువ తింటుంటాను. కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తింటుంటాను. రాత్రి పూట రొట్టె కూడా తింటాను, అన్నం తింటాను, పెరుగు తింటాను. నేను నాన్ వెజిటేరియన్ తీసుకోను. ఆల్కహాల్ నాకు అలవాట్లేదు. ఏమేమి ఇవి ఉన్నాయి కూడా నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సిగరెట్ స్మోకింగ్ కూడా లేదు. అంటే మీకు కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా సార్, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఫోర్స్ చేయలేదా? ఇప్పుడు నేను బేసిక్ ఏంటంటే టీచింగ్ లో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అప్పటి నుంచి యూనివర్సిటీలో డిగ్రీ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వరకు పనిచేశాను నేను. కాబట్టి నేను ఆదర్శంగా ఉంటే గానీ నా పిల్లలకు నేను చెప్పలేను కదా. నేను సిగరెట్ తాగుతూ పిల్లలకు సిగరెట్ తాగొద్దు అని చెప్పలేను. నేను ఏదైనా డ్రింక్ చేస్తూ పిల్లలకు డ్రింక్ చేయకూడదు, అలవాటు పడకూడదు మాదక ద్రవ్యాలకి, లేదంటే ఈ డ్రింక్ రకరకాల డ్రింక్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, వాటికి అలవాటు పడకూడదు అని మనం చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ పని చేస్తూ పిల్లలకు చెప్పడానికి మనకు అర్హతే లేదు. అలా అనుకుంటాను నేను. అందుకని నేనేం చేశానంటే, మా నాన్న బాగా చైన్ స్మోకర్, బీడీలు బాగా తాగేవాడు మా ఫాదర్. మా బ్రదర్ కూడా సిగరెట్లు ఎక్కువ తాగేవాడు. మా బ్రదర్ ఇంకో ఆయన, మా చిన్న కొడుకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అడిషనల్ ఎస్పీ. ఆయన బాగా డ్రింక్ చేస్తాడు, ఈ సిగరెట్ ఎక్కువ తాగుతాడు. కాబట్టి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, నేను లైక్ చేయను. అందువల్ల నేను హెల్తీగా ఉన్నాను. నాకేం పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎప్పుడు వెళ్ళలేదు సార్ మీరు హాస్పిటల్కి? ఇలాను బీపీ ఉన్నది, ఏజ్ని బట్టి వచ్చింది. అది కూడా కంట్రోల్లోనే ఉంది, నాకేం ప్రాబ్లం ఏం లేదు.